వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు చీఫ్ విప్ రాజమహేంద్రవరం ఎంపీ భరత్రాం చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై ఆయన సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరామని గుర్రం జాషువా ఎస్సీ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు తెలిపారు. సోమవారం స్థానిక కోట్లింగాలపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో అధ్యక్షులు గొల్లి లోవకుమార్, సెక్రటరీ వల్లూరి అరుణకుమారు, కొల్లాపు కృష్ణవేణిలు పేర్కొన్నారు. గత 4.5 సొసైటీ సభ్యులైన 120 కుటుంబాల వారు తూర్పులంక భూములు పట్టాలిచ్చే సమస్య పరిష్కరించాలని కోరుతూ అనేక మంది నాయకులను, అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చామన్నారు. అయితే ఏ ఒక్క నాయకుడు, అధికారులు హామీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, రాజనగర ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలను కలిసినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రిని సుందరవనంగా తీర్చిదిద్దుతున్న ఎంపీ మార్గాని భరత్రాంను లంక భూముల సమస్యలు పరిష్కరించి తమకు పట్టాలు ఇవ్వాలని కోరిన వెంటనే నెల రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో తమకు ఆనందంగా ఉందని తెలిపారు. సమావేశంలో సతీష్, జల్లికోటి, భానుమతి, సత్య, స్వరూప, రాజ్ కుమార్, మణికుమారి, గణేష్ తదితరులు ఉన్నారు. స్థానిక కోట్లింగాలపేట 41వ వార్డు 81వ సచివాలయం గుర్రం జాషువా ఎస్సీ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ స్థాపించుకుని ఒక పాలకవర్గము సుమారుగా 120 కుటుంబాలు తూర్పులంక లీజు పట్టాల కొరకు మేము 4.5 సంవత్సరాలుగా మేము చాలా పోరాటం చేస్తున్నాము. అటువంటి నాయకుడిని మనం రాబోయే రోజుల్లో మరి శాసనసభ్యుని ఎన్నుకుంటే మనకు మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి ఆయన మేము ఇక్కడికి ఆహ్వానించి మా సొసైటీ సభ్యులు కొంత ఫండ్ తీసుకొని దాంతో ఘనంగా ఇక్కడ కార్యక్రమం చేసి పార్టీలో జాయిన్ అవుతుంది జరిగింది సార్. దీన్ని కొంతమంది ఎంపీ గారి మీద దుష్ప్రచారం చేసి మా సంఘ సభ్యుల్ని బలవంతంగా పార్టీలోకి జాయిన్ చేసుకుని ఒత్తిడి పెట్టి జాయిన్ చేసుకున్నారని కొంతమంది ఆయన మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు సార్. ఇది చాలా తప్పండి. పైన జగనన్న గారే కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు, కింద ఇది చిన్నగా మరి రాజమండ్రి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మార్గాని భరత్రాం గారు కూడా ఈ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రేమించే ప్రతి గుండె చెప్పుడు ఒకటవుతుంది, ఒకటే ఒక ఉప్పెనగా మారి ఈ ఉప్పెనలో ఈ పార్టీలన్నీ కూడా కొట్టుకుపోతాయని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మాకు జరగాల్సినటువంటి న్యాయం ఏదైతే ఉందో ఈ మన భరత్రాం గారి ద్వారా జరుగుతుందని మరీ మేము తెలియజేసుకుంటూ మేమందరం కూడా ఆ భరత్రాం గారి వెనకాల మేము ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం చేసుకుంటున్నామండి. జై జగన్, జై భరత్. పనికి అభివృద్ధికి పోటీ పడమని చెప్పి భర్త గారు చెప్పడం, అసలు ఉదయం 9 గంటలకు కూర్చునే వాళ్ళు మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన చెప్పే స్పీచ్ వినడానికి ఒక్కరు కదలకుండా విన్నాము అంటే దాన్ని బట్టి మార్గాన్ని భర్త పనితీరు మాకు అర్థమైంది సార్. రాజమండ్రిని చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగా ఒక సచివాలయం, ఒక ఆధార్ కార్డు చేయించుకోవాలన్నా, ఒక రేషన్ కార్డు చేయించుకోవాలన్నా, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకోవాలన్నా ఆఫీసుల చుట్టూ ఎక్కడెక్కడికో తిరిగేవాళ్ళు. అలాంటిది మా ఇంటికి వచ్చి అప్లికేషన్ పెట్టుకెళ్తున్నారు. మా ఇంటికి వచ్చి అన్ని మాకు ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదని మా కట్టుకొచ్చేస్తారు.